హిందూపురంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హిందూపురంలో నిన్న వైసీపీ ఆఫీస్పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో హిందూపురం బయలుదేరి వెళ్లారు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి. ఆయన పార్టీ నేతలతో కలిసి హిందూపురం వెళ్లారు. ఇక మరోవైపు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూపురంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హిందూపురంలో నిన్న వైసీపీ ఆఫీస్పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో హిందూపురం బయలుదేరి వెళ్లారు జిల్లా అధ్యక్షుడు అనంతరామిరెడ్డి. ఇక ఆయన పార్టీ నేతలతో కలిసి హిందూపురం వెళ్లారు. ఇక మరోవైపు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఆర్కే సూర్య, చెప్పండి. నిన్న అయితే హిందూపురంలో వైసీపీ ఆఫీసులో అయితే దాడి జరిగినట్లు తెలుస్తుంది. దాడికి గల కారణాలు ఏంటి, ఎవరు చేస్తుంటారు? వైశాలి, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిన్న టీడీపీ నాయకులు ఆగ్రహానికి గురై కోపంతో ఊగిపోతూ హిందూపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయాన్ని చేరుకొని ఆఫీస్ లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిన ఘటన నిన్న జరిగింది. దీంతో గందరగోళ పరిస్థితి ఒక ఆగ్రహ విషయాలకు సంబంధించిన విషయంగా హిందూపురంలో మారింది. మరోవైపు వచ్చేసి టీడీపీ నాయకులు కూడా నిన్న నిరసన తెలియజేశారు. వైసీపీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, ఎందుకంటే బాలకృష్ణ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వాళ్ళు కూడా నిరసన తెలియజేశారు. అయితే వేణుగోపాల్ రెడ్డి చెప్పడం ఏమంటే, ఏదైతే ఒక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ నెలకొకసారి ఏదో వచ్చేసి ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండేసి హడావుడి చేసేసి వెళ్ళిపోతుంటారు, అలా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉన్న నేత లేకుండా పోయాడు హిందూపూర్ నియోజకవర్గానికి అని అతను బాధను వ్యక్తం చేస్తూ, నేను ప్రజల తరఫున మాట్లాడాను, దానికి అంత బాధపడాల్సిన, అంత ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం ఏంటనేసి వైసీపీ నాయకుడు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో నిన్న టీడీపీ నాయకుల పైన కూడా పోలీస్ స్టేషన్ లో కేసు అన్నది పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ కూడా నిన్న పార్టీ ఆఫీస్ కి చేరుకునేసి ఆమె కూడా నిరసన తెలియజేశారు, ఆమె కూడా చూడడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కూడా హిందూపురం పట్టణంలో నిన్న జరిగిన వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి గురించి మాట్లాడడానికి, అక్కడ కార్యకర్తలకి పరామర్శ చేయడానికి ఈ రోజు అనంతపురం నుంచి ఉదయాన్నే ఆయన ఇంటి నుంచి బయలుదేరే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఆయన్ని హిందూపూర్కి వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బాలకృష్ణ దాదాపుగా ఒక 3 రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దాంతో పూర్తిగా పోలీస్ బందోబస్తుతో అతనికి ఎటువంటి హాని కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాము, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదంట హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే నేను సామరస్యంగా మా కార్యకర్తల్ని మాట్లాడడానికి వెళ్తున్నాను, పరామర్శ చేయడానికి వెళ్తున్నాను, నేను అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేయడానికి వెళ్ళట్లేదు, నేను శాంతియుతంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అన్నట్టు వెంకటరామిరెడ్డి కూడా పోలీసుని ప్రశ్నించడం జరిగింది. చివరికి వైసీపీ కార్యకర్తల సహకారాలతో ఆయన హిందూపురంకి బయలుదేరి అయితే వెళ్లారు. వైశాలి.
సూర్య, మరి ఇక్కడ పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పార్టీ నాయకుల మీద ఎవరి మీద అయినా సరే ఏమన్నా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అయితే కొంతమంది అయితే టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడికి వెళ్ళి దాడి చేసినట్లు తెలుస్తుంది కదా, ప్రజలు వాళ్ళ మీద ఏమన్నా చర్యలు ఏమన్నా తీసుకున్నారా పోలీసులు? నిన్నైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకునేసి ఏదైతే వైసీపీ కార్యాలయం పైన దాడి చేసిన టీడీపీ కార్యకర్త అయిన యుగంధర్ అలియాస్ చింటూ, హిందూపురం పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, లేపాక్షి మండల కన్వీనర్ అభి, వైసీపీ కార్యకర్త బాసి, హిందూపురం మండల కన్వీనర్ హెచ్ఎన్ రాము వీరిపైన ప్రముఖంగా దాడి చేశారు. వీరిపైన కేసులు కట్టి మాకు న్యాయం చేయాలంటూ డిఎస్పీని కలవడం జరిగింది. అయితే డిఎస్పీ అయితే వాళ్ళ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది, కానీ మళ్ళీ రిజిస్టర్ చేశారా లేదా అనే సమాచారం అయితే బయటికి రాలేదు. ఇంతవరకు అయితే టీడీపీ నేతల పైన ఎటువంటి చర్యలు అయితే పోలీసులు తీసుకోలేదు. ఈ విషయం గురించి కూడా బాలకృష్ణ ఈ రోజు ఉదయం నుంచి కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన మనుగురులో ఇందాకే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మీడియాతో ఈ విషయం గురించి కూడా ఎక్కడ ఏమి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అతను. మరి ఇంకాసేపట్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంది. మరి ఆ సమావేశంలో ఏమన్నా బాలకృష్ణ ఈ విషయం నిన్న జరిగిన దాడి గురించి ఖండించడం కానీ లేకపోతే దీని గురించి ఏదైనా మాట్లాడడం కానీ చేస్తారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు బందోబస్తు అయితే పెద్ద ఎత్తున హిందూపురంలో ఏర్పాటు చేశారు పోలీసు వారు. కాబట్టి ఎటువంటి అవాంఛనాలు సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు చూసుకుంటున్నారు. అయితే వైసీపీ నాయకులు శాంతియుతంగా ఏదైతే నిన్న కార్యకర్తలు గాయపడ్డారో టీడీపీ నాయకుల దాడిలో, అదే విధంగా ఆ పార్టీ కార్యాలయాన్ని చూడడానికి అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వెళ్లడం జరిగింది. అదే విధంగా అక్కడ వైసీపీ నాయకులతో కూడా సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణ అంటే న్యాయ పోరాటం ఎలా చేయాలి, ఒకవేళ ఎస్పీని కలెక్టర్ని కలిసి దీనిపైన కేసు కట్టడమా లేకపోతే న్యాయ పోరాటం చేయడమా, దీని గురించి చర్చించడానికి వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున హిందూపురంకి చేరుకోవడం జరుగుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.